హలో అండి. అందరికీ నమస్కారం. మరలా తెలుపున ప్రియ రీసెంట్గా ఆడియో రిలీజ్ జరిగింది. మంచి రెస్పాన్స్ వస్తుంది మ్యూజిక్కి. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్, అలాగే రాజశేఖర్ డిఓపి, వాణి ఎం కోసరాజు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియోకి. అలాగే సినిమా ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే జూలైలో రిలీజ్ చేయబోతున్నాం. ఏదర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్, మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ అ లవ్ ఎంటర్టైనర్. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి ఎంటర్టైనర్తో, ఒక సూపర్ హిట్ ఫిల్మ్తో రాబోతున్నాం. అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం అనేది కామన్. అంటే రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ అమ్మాయికి, అంటే అబ్బాయి అమ్మాయికి మళ్ళీ తనకి ఎంత ఇష్టం అమ్మాయి అంటే అనేది ప్రూవ్ చేసుకుని ఉండే చిన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడమే ఈ సినిమా. డెఫినెట్గా అంటే ఎవరు డైరెక్టర్ అనేది కాకుండా కథ ఎలా ఉంది అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాను నేను. అండ్ విన్న తర్వాత ఒక మంచి కాన్సెప్ట్. చెప్పాలంటే ఇందులో ఈ సినిమాలో అమ్మాయికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో అబ్బాయికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరిది ఈక్వల్ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో జనరల్గా వచ్చే దాంట్లో ఏంటంటే హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో నేనేమని చెప్పగలుగుతానంటే రెండు కూడా ఈక్వల్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్గా లేడీ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేటట్టు చూసుకున్నారు. అండ్ నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్డ్ లవ్ స్టోరీ అండ్ క్లీన్ లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది అనుకున్నాను. సో ఐ వెంట్ విత్ ఇట్. బేసిక్గా లవ్ స్టోరీ కదా, సో హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ డెఫినెట్గా ఉండాలి. అండ్ మా డైరెక్టర్ కూడా షీఈస్ వెరీ ప్యాషనెట్ అనమాట. సో ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద నాకు స్టోరీ ముందుకు వెళ్ళాలి అంటే మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా కనిపించాలి అని చెప్పారు. అండ్ ఆవిడ ఎలా అయితే, నేను ఒకసారి కథ విని ఓకే అయిన తర్వాత కంప్లీట్గా సరెండర్ అయిపోతాను. సో ఆవిడకి ఏం కావాలనేది అది మేము ఇవ్వగలిగాం అనుకుంటున్నాను. డెఫినెట్గా నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా తర్వాత బ్రేక్ వస్తుందని అనుకుంటాను. బట్ ఈ సినిమా మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నన్ను నేను ఒక రిఫ్రెష్డ్ మోడ్లో చూస్తున్నాను ఈ సినిమాలో. లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ది, అండ్ మ్యూజిక్ టెక్నీషియన్స్ కానీ, ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ గారు కానీ, మ్యూజిక్ శేఖర్ చంద్ర, అందరూ కూడా ఒక ప్రాపర్ టీమ్, ఒక కంప్లీట్ హిట్ ప్యాకేజ్ అనుకుంటున్నాను ఇది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంటే నాకు 7th నంబర్ మూవీ ఇలాగ ఇండస్ట్రీలో స్పెషల్ అని నాకు మొన్నటి వరకు తెలీదు. జనరల్గా నాకు ఈ మూవీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. అండ్ అది కాక వీళ్ళందరూ చెప్పడంతో ఏంటంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ నాలో వచ్చింది. అండ్ డెఫినెట్గా 7th మూవీ నిజంగానే ఇండస్ట్రీలో హెల్ప్ చేస్తుంది అనుకుంటే కనుక అది ఇదే రైట్ టైం చేయడానికి నాకు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది కలిగించే క్వశ్చన్ అయితే కాదు, ఎందుకంటే మీరు ఉన్నదే అడిగారు. సో అవుతూ ఉంటాయండి, అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ అనుకుంటున్నాను. స్టార్ట్లో ఒక మంచి డైరెక్టర్తో లాంచ్ అయ్యాను, తేజ గారు. ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్ మై లైఫ్. తర్వాత ఏంటంటే కొన్ని అప్స్ ఉన్నాయి, కొన్ని డౌన్స్ ఉన్నాయి. ఇందులో అంటే మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు చేయాలండి, చేస్తేనే కానీ నేర్చుకోరేమో అనుకుంటున్నాను. అండ్ నేను డెఫినెట్గా ప్రతి సినిమాకి బెటర్ అవుతున్నాను అనుకుంటున్నాను. సో అంటే వాళ్ళు నన్ను డెఫినెట్గా నేను చేస్తానని అప్రోచ్ అయిన వాళ్ళు. అండ్ నేను అంతే పాజిటివ్గా తీసుకున్నాను. కథ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ ఇంకా వేరే, నేను కాకుండా వేరే ఎవరన్నా చేస్తే ఎలా ఉంటుంది, నేను చేస్తే ఎలా ఉంటుంది, నేను చేయడం వల్ల నాకేంటి ఇందులోంచి అడ్వాంటేజ్ వస్తుంది, అలాగే సినిమాకి ఏం అడ్వాంటేజ్ అవుతుంది అనేది నేను ఒక గ్రాఫ్ రేట్ చేసుకున్నాను. తర్వాత ఒక 1-2 days ఆలోచించిన తర్వాత నేను చెయ్యాలి అనే ఒక డెసిషన్కి వచ్చాను. అండ్ చేశాను. చెయ్యక ముందు అంటే కమిట్ అవ్విన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, మా ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్ కూడా అదేంటి ఎలా కమిట్ అయ్యావు అని అడిగారు. అదే రిలీజ్ అయిన తర్వాత ఆ మాట అనలేదు. సో నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అనిపించింది నాకు. అండ్ ముందు కూడా ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉండి నాకు ఇంపార్టెంట్, నేను ఇది చెయ్యాలి, సినిమాకి కూడా యూజ్ ఉంటుంది, నాకు కూడా యూజ్ ఉంటుంది అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. కలిసి కంబైన్డ్గా అంటే నేను ఇంతకుముందు ఒక సినిమా అలాగా మహత్తో ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత అంటే అంతమంది డైరెక్టర్లు ఎవరు అప్రోచ్ అవ్వలేదు ఇలాగ ఒక కంబైన్డ్ ప్రాజెక్ట్ అని.
మేము సొంతంగా కథలు అయితే రాయలేము. డెఫినెట్గా అలాంటి కథలు ఏమైనా వస్తే నేనైతే ఎప్పుడు హ్యాండ్స్ అప్ దానికి డెఫినెట్గా చేస్తాం. శేఖర్ చంద్రాన్ని ఫస్ట్ మీట్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాను. అంతకుముందు జస్ట్ తను ఒక 2-3 ట్యూన్స్ ఆల్రెడీ చేసినవి వినిపించాడు. అండ్ అందులోంచి ఒక ట్యూన్ మా సినిమాకి పిక్ చేయడం కూడా జరిగింది. ఫ్రమ్ దెన్ ఆన్ ఎప్పుడు కూడా ఏ సాంగ్ కూడా ఇది కొంచెం ల్యాకింగ్గా ఉంది అనే ఒక ఫీలింగ్ రాలేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు రఫ్ ట్యూన్స్ కూడా మాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. చాలా బాగుంది అని శేఖర్ చంద్రకు 1-2 సార్లు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా తను ఏమన్నాడంటే ఇవి ఇంకా రఫ్ ట్యూన్స్ అంటే మిక్సింగ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ఆ రిజల్ట్ అయితే ఆడియోలో కనిపించింది. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా కంటే కొంచెం ఒక ఆఫ్ బీట్ ఫిల్మ్ అని నేను చెప్తాను. అండ్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ. చాలా రోజుల తర్వాత ఒక పోయిటిక్ లవ్ స్టోరీ మీరు చూడబోతున్నారు. మరలా తెలుపున ప్రియ, మీకు ఆ టైటిల్ నుంచి ఒక చిన్న హింట్ వస్తుంది. అవుట్ అండ్ అవుట్ క్లీన్ లవ్ స్టోరీ. ఐ వుంట్ సే కామెడీ ఉంటుందని, లేకపోతే వేరే ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయని, లేకపోతే హొర్రర్ ఉంటుందని నేను చెప్పలేను. 2-3 ఎలిమెంట్స్ ఏమీ కలిపి లేవు. ఇట్ ఈస్ అ క్లీన్ లవ్ స్టోరీ. అండ్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన ఏవైతే ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు వాటిని ఎలా ఓవర్కమ్ అవుతున్నారు అనేది ఫిల్మ్. ఫ్యామిలీస్కి డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ బేసిక్గా ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఫిల్మ్. అంటే కొన్ని ఏంటంటే యూత్ జానర్ అంటారు, లేకపోతే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు. బట్ ఐ వుడ్ సే దిస్ ఫిల్మ్ ఈజ్ అ వైడ్ జానర్ ఫిల్మ్. సో అన్ని సెక్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ గో వాచ్ ఇట్. అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. తర్వాత ఒక 2 ఫిల్మ్స్ కథలు విన్నాను. ఇంకా కమిట్ అయితే అవ్వలేదు. నేను ఏదన్నా కూడా షూటింగ్ ఆగస్ట్ తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఈ 1 మంత్ నేను కొంచెం బిజీగా ఉంటాను. నాతో ఐఎమ్ ట్రైనింగ్ విత్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆల్. సో అదంతా అయిన తర్వాత ఒక కొత్త ఫిల్మ్ స్టార్ట్ చేద్దామని. మోస్ట్ ప్రాబబ్లీ యాక్షన్ ఎంటర్టైనర్ అలాంటిది ఏదైనా చేద్దామని. అంటే నాకు కూడా ఇంకా కంటిన్యూస్ లవ్ ఫిల్మ్స్ చేసి కొంచెం ఐ థాట్ చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ. అందరికీ నమస్కారం. నా పేరు వ్యోమనాంది. Telugu language and coming to Hyderabad, Andhra Pradesh has been a very new experience, but lovely experience for me. Extremely good script and film that we've tried to make. Audio launch just happened, and we got very good reviews from everyone who's heard the songs, and very very soothing, pleasing to the ears. Amazing music because Shekhar Chandra sir, very very talented person, as well as the singers and everything. All the musicians, they've performed extremely well, and I've loved performing on the songs, listening to them. Very difficult to pick one favorite, but if I had to pick a favorite, then I think my favorite would be Koriste Vinilo and also Oh Baba, because they have a different feel to them altogether. Quite unique music, not typical. So I'm very happy with that, and all the people in Andhra and Telangana have been very very polite and welcoming to me. So thank you for that, everyone, for the lovely response that I've gotten and our film has gotten. My co-star Prince, he's also been very very kind to me. Helped me out wherever I got stuck, starting from director, producer, AD, cameraman. My other co-stars Pooja and Sujo, they've all been amazing, because anywhere I would get stuck, they'd be down to help. All the locations that we've shot, Rajamandri, Goa, Rishikesh, Hardwar, beautiful scenery. Visually also the film is very soothing to the eyes. That's also very much fun to shoot at, and extremely lovely experience with the people everywhere that we've been. Telangana people, I don't know, I feel like home here now, because even though I haven't traveled anywhere in India yet, but coming to Hyderabad for the first time, it just felt like home. And this team, the team of the film, has become family now, and we are all just together, and we coordinated so well. And the entire team was very cooperative with everyone, and all the other artists that have been in the film, they've also been very very kind. And just the audience, thank you so much for coming out and supporting us with everything. Hoping that you would love the film as much as we do, and you would have fun watching it, as much fun as we have had making it for you.
and just hoping for the best results. Looking forward to the release also. And that's all I'd like to say. The character that I have in this film is quite unique. It's a very extreme, I would like to say, character, because starting from romance or anger or whatever it is, Vani ma'am kind of guided me through it step by step, how to do it and what she wanted actually. So doing that, I discovered myself a lot, and I am in love with this character of Vaishnavi in the film because she's just very out there and also quite calm on the inside, like a very loving character. I fell in love with the character, and you guys might also, because it's a very clean character, very easy to connect to also for some people. Shooting the songs was a very good experience. I got to work with 3 new choreographers for me, Nixon sir, Annie ma'am and Swarna ma'am. All very nice, 3 different flavors we have, and it was amazing working with them. And the choreography is also quite fresh in the film, so you guys will enjoy. Like we saw the response at the audio launch, it was very nice, so thanks for all that. Any compliments for look like Andrea? Like who? Andrea. I'm sorry, I don't know who that is. How do you manage the language? Initially, it was very difficult for me to manage with the language because it doesn't sound anything like English or my mother tongue, which is Gujarati. So, but from the first day for the look test when I came, I had all these ADs helping me out with the language, and surprisingly, I caught up quite quickly. It's not that difficult of a language, and it's very sweet language. It's very polite. So while the movie was on, I started understanding Telugu and started picking up the dialogues. Through the dialogues, I would understand how to say everyday life stuff. So that has helped me out a lot. And other than that, I think I should be okay with the language now. It has been a lot of fun working with Prince, and as well as Suja also and Pooja. We've kind of had new friendships that have formed while being on this journey, and hoping to carry this friendship forward forever. I mean, they're great people to be around, always smiling and always ready to help, and just real people, you know, and just what I had expected. So I'm glad that the industry has kind of welcomed me the way I would have wanted them to. So I'm very happy, and I think you guys will love the film, and go watch it when it releases, and it's going to be a new experience for everyone. అందరికీ నమస్కారం. మరల తెలుపున ఆడియో జస్ట్ మొన్న 25th రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర గారు మాకు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చాలా చక్కటి ఆల్బమ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఆల్బమ్. సో ఈ ఆల్బంలో ఉన్న 6 సాంగ్స్ అందరికీ నచ్చినాయి. అంటే ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చితే ఇంకొకళ్ళకి ఇంకోటి నచ్చినట్టు. సో ద సో కాల్డ్ మాస్ అండ్ క్లాస్ ఇలా అనుకుంటారు కదా. సో మాస్ అన్న వాళ్ళకి నచ్చే సాంగ్స్ ఉన్నాయి, క్లాస్ అన్న వాళ్ళకి నచ్చే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి మూవీలో అన్ని రకాల ప్రేక్షకులకి పనికొచ్చే సాంగ్స్ శేఖర్ చంద్ర గారు ఇచ్చారు. హీ ఈజ్ ఆల్రెడీ హిట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన చాలా చక్కగా కంపోజ్ చేసి ఇచ్చారు. భాస్కర్ భట్ల గారు, కృష్ణ చైతన్య గారు, శరణ్య అండ్ మైసెల్ఫ్, మేము 4 లిరిక్స్ రాసాము. సో అన్ని లిరిక్స్ హిట్ అయినాయి. ప్రేక్షకుల నుంచి అంటే శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది ఈ ఆడియోకి. అందరూ ఆస్వాదిస్తున్నారు. అందరూ చక్కగా విని ఎంజాయ్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మరల తెలిపిన ప్రియ మూవీ బేసికలీ లైక్ మ్యూజికల్ హిట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ స్టోరీ ఆల్సో ఈజ్ ఎ వెరీ నైస్ స్టోరీ. ఇట్ ఇస్ గాట్ డీప్ లవ్ స్టోరీ. ఆ డీప్ లవ్ స్టోరీనిలో పార్ట్గా మ్యూజిక్ సాగుతుంది. ఏ సాంగ్ కూడా ఏదో అనవసరంగా పెట్టాలి కదా అన్నట్టు కాకుండా ఆ సిచ్యుయేషన్ బట్టి సాంగ్స్ వచ్చినాయి అన్నమాట. సో ఆ రకంగా సిచ్యుయేషనల్ సాంగ్స్ ఇంక్లూడింగ్ ద
దట్ మా సో కాల్డ్ మాస్ సాంగ్, లైక్ ఐటమ్ సాంగ్ ఓ మామ ఎక్కడున్నావు సాంగ్ కూడా ఆ సిచ్యువేషన్ అనుసరించి వచ్చిందనమాట. తర్వాత రాలుగాయ అమ్మాయి కూడా పబ్లిక్ ఎక్కువ మంది మాస్కి అప్పీల్ అయ్యే సాంగ్ అది. ఆ విధంగా మనకి అన్ని సాంగ్స్ని శేఖర్ గారు అంటే వేరియస్ షేడ్స్ లాగా ఇచ్చారనమాట. కాబట్టి ఐ హోప్ సాంగ్స్ యాజ్ వెల్ యాజ్ ద మూవీ విల్ బీ ఎ గ్రేట్ హిట్ అండ్ ప్రొడ్యూసర్స్ హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ హావ్ డన్ మై బెస్ట్. దిస్ ఈజ్ మై డెబ్యూ మూవీ. నేను ఫస్ట్ టైం చేశాను. బట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ఎవ్రీబడి నాకు అలా ఫస్ట్ టైం చేస్తున్నట్టు అనిపించలేదు. శేఖర్ గారు అంటే డిఓపి శేఖర్ గారు హీఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. చోటాకే నాయుడు గారి దగ్గర చేశారు చాలా కాలం. రీసెంట్గా దిక్కులు చూడుకు రామయ్య చేశారు. సో ఆయన చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్. మా ఇద్దరికి ఏ రోజు కూడా ఒక చిన్న మాట డిఫరెన్స్ రాలేదు. నేనేం చెప్పానో ఆయన అది ఫాలో అయ్యారు, ఆయన ఏం సజెస్ట్ చేస్తారో అది నేను ఫాలో అయ్యాను. సో ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిఓపికి డైరెక్టర్కి మధ్య ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఉండటం బాగా సింక్ అయింది మా కాంబినేషన్. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఎవరి దగ్గర పని చేయలేదండి, నాకు కుదరలేదు. బట్ నేను కొన్ని కోర్సులు చేశాను, డైరెక్షన్ కోర్సులు. మన హైదరాబాద్లోని ఒక ప్రెస్టీజియస్ దాంట్లో చేశానండి. అయితే చేసిన తర్వాత నేను మోస్ట్లీ అది ఇట్స్ ఏ 2 months క్రాష్ కోర్సు నేను మన హైదరాబాద్లో చేసింది. దాని తర్వాత ఏం చేశానంటే నేను ఐ కెప్ట్ ఆన్ ప్రాక్టీసింగ్ మై సెల్ఫ్. ఒక యూనిట్ హైర్ చేసేదాన్ని, నేను వెళ్ళి నా ఓన్ ఇదిగా 2 days షూట్, 3 days షూట్, 1 week షూట్, అలా నా అంతటికి నేను చాలా షార్ట్ ఫిల్మ్స్, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ మాత్రం యూట్యూబ్లో ఉన్నాయి. మిగతావన్నీ నా దగ్గరే ఊరికే ప్రాక్టీస్ కోసం. ఐ యూస్ టు డూ. మా టీం ఒకటి ఉండేది. నేను ఈ జర్నీ 2010 నుంచి మొదలుపెట్టానండి. 2010 నుంచి నేను ఫీల్డ్లో ఉన్నానని ఎవరికీ తెలీదు, బట్ ఐ వాజ్ దేర్ వెరీ మచ్. సో నాకు ఆ రకంగా నా అంతటికి నేనే ఒకటి క్రియేట్ చేసుకుని మూవీస్ డైరెక్ట్ చేస్తూ ఈరోజు ఫైనల్గా ఒక మా క్లోజ్ ఫ్రెండ్స్ సహకారంతో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో కథ యాక్చువల్గా ఇది నా ఓన్, నేను బేసికలీ రైటర్నండి. అయితే దీన్ని నేను 2008లో ఒక నవ్య వీక్లీకి సీరియల్గా పంపించాను. పంపిస్తే అది అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 13 weeks వచ్చింది అది సీరియల్గా. దాన్ని నేను బుక్ లాగా పబ్లిష్ చేయాల. అంతకుముందు రాసిన బుక్స్ పబ్లిష్ చేశాను కానీ దీన్ని చేయలేదు. దీన్ని ఒక అందమైన మూవీగా చేస్తే బాగుండు అన్న ఆలోచన వచ్చి నేను దాన్ని అలా ఉంచి అప్పటి నుంచి దీన్ని కథలాగా మలుచుకుంటూ వచ్చి, కానీ దాని ఒరిజినల్లోంచి కొంత డీవియేట్ అయిపోయి హీరోయిన్ క్యారెక్టర్ని వేరేగా మలుచుకుని ఇప్పుడు ఈ కొత్త స్టోరీ చేశానండి. అది ఆల్మోస్ట్ 2014 నుంచి నేను ఈ కథ తయారు చేసుకున్నానండి. ప్రిన్స్ ఈజ్ ఎ హ్యాండ్సమ్ గై. ఫస్ట్ హర్షవర్ధన్ రాణే అనుకున్నాను. నా స్టోరీకి ఒక చక్కటి అందగాడు కావాలి, 6 అడుగుల అందగాడు కావాలి, చక్కటి సౌమ్యమైన ఫేస్ కావాలి, ఆ రోల్కి అలాంటి మొహం కావాలి. ఆ రోల్ కోసం అనేసి నేను అలాంటి అబ్బాయిలను వెతికితే హర్షవర్ధన్ రాణే అనిపించారు. అతను ఆ టైంలో కొంచెం హిందీ ఫిల్మ్తో బిజీ అయ్యారు. ఫస్ట్లో కమిట్ అయ్యి తర్వాత బిజీ అయిపోయి బ్యాక్అవుట్ అవ్వాల్సి వచ్చింది. సో ఆయన కోసం వెయిట్ చేస్తే మనకి వర్కౌట్ అవ్వదని ప్రొడ్యూసర్స్ చెప్తే సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అందరినీ చూసాము. ప్రిన్స్ లుక్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ కూడా ఉంది. అంటే మేబీ అతనికి వేరే మూవీస్లో అంత స్కోప్ రాలేదు, ఈ మూవీలో ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడు, తనలోని యాక్టర్ బయటకు వచ్చాడు. సో నా స్టోరీకి ప్రిన్స్ కరెక్ట్ అనిపించేసి ప్రిన్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇటీవల మా బ్యానర్ పైన మర్రలు తెలిపిన ప్రియ అనే మొదటి చిత్రాన్ని మేము చిత్రీకరించాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో చిత్రం చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. మా దర్శకురాలు వాణి ఎం కొసరాజు గారు, ఆవిడ ఒక పర్ఫెక్షనిస్ట్, ఎక్కడా కాంప్రమైజ్ కాల. అంటే
నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం చాలా పట్టుదల గల వ్యక్తి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంత కష్టమైనా సరే ఆ షాట్ వచ్చే వరకు ఆవిడ చాలా కష్టపడి చేశారు. ఇంత కష్టపడి చేసినా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ షూటింగ్ మొత్తం 42 డేస్లో కంప్లీట్ చేస్తాం, ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. 42 డేస్లో ఇది చేయగలగటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. మా బ్యానర్ కొత్తది, మాకు ఫస్ట్ మూవీ ఇది. అలాగే దర్శకురాలు గారికి కూడా ఇదే ఫస్ట్ మూవీ. అయినా కానీ ఎక్కడ జాప్యం లేకుండా మేము మొత్తం సజావుగా నడిపించగలిగాం. అందుకు మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో మాకు కోఆపరేట్ చేసిన ఎంతోమంది టెక్నీషియన్ ఉన్నారు. మొదటిగా చెప్పుకోవాల్సింది మా డిఓపి రాజశేఖర్ గారు. ఆయన చాలా ఓర్పుతో, చాలా సహనంతో రాత్రనక పగలనక చాలా కష్టపడి పనిచేశారు. అలాగే దర్శకురాలకిను డిఓపికి మధ్య ఉన్న కోఆర్డినేషన్ చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ మధ్య పర్ఫెక్ట్ హార్మోనీ ఉండటం వల్లే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు.